హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి. అద్విత్ బాట్ 3 shares for 420 rupees per share, 4 shares for 450 rupees per share, 3 shares for 430 rupees per share. He sold 40% of the shares at 480 rupees per share and rest at y rupees per share. If he made total profit of 20% on the whole transaction, find the value of x. y. Okay, y. మనకి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్స్ డైరెక్ట్గా కనిపిస్తున్నాయి. సింపుల్ మెథడ్ అండి ఇది. సో నేను వేరే విధంగా చేస్తున్నా. ఆల్రెడీ మీరు చేసింటారు అనుకుంటున్నా, బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. నేనైతే యావరేజ్ కాన్సెప్ట్గా ఎంట్రీ మెథడ్ చేస్తున్నా. మనవన్నీ ఓవరాల్గా 10 ఉన్నాయండి. 3x ఒకటి, 4x ఒకటి, 3x ఒకటి, ఓవరాల్గా 10 ఉన్నాయి. నా నెంబర్ వచ్చేసి 420ని యావరేజ్గా తీసుకుంటున్నా. యావరేజ్ నెంబర్ 420. ఇక్కడ వచ్చేసి 420 ఆల్రెడీ అది ఎగ్జిట్ అయిపోతుంది. రిమైనింగ్ 450 ఉంది. 420 కంటే 30 ఎక్స్ట్రా ఉంది. 4 shares అంటే 4 into 30 మనకి ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంది. ఇందులోనే మరి 430 ఉంది. 3 shares అంటే 10 ఎక్స్ట్రా ఉంది. ఇంటూ 3 ఎంత అవుతుంది? ఈ రెండు 150 అవుతుంది. 150 బై మనకి యావరేజ్ కావాలి కదా, 15 యాడ్ అవుతుంది. 435 అవుతుంది. తర్వాత వాడు ఏమన్నాడు? ఓవరాల్గా 20% ప్రాఫిట్ అన్నాడు. ఓవరాల్గా 20% ప్రాఫిట్ అన్నప్పుడు ఇది 6/5 చేస్తే ఒక నెంబర్ వస్తుంది. అది ఎంత అవుతుంది? కరెక్ట్గా 87 times అంటే 522 అవుతుంది. 522 మన నెంబర్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇది ఒక యావరేజ్ నెంబర్. వీడు క్వశ్చన్లో ఏమన్నాడు? 40% ఆఫ్ ది షేర్స్. 40% ఆఫ్ ది షేర్స్ అన్నప్పుడు మనకి ఆల్రెడీ 10 shares ఉన్నాయి. 40% అంటే 4 shares. 4 shares అనేది 480తో అమ్ముతున్నాడు. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉందండి? 42 ఉంది. 42 ఇంటూ ఎంత? ఎన్ని షేర్స్ ఉన్నాయి? 4. ఎందుకు ఈ 42 into 4 చేయడము? మంది యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 522, వీడు 480తోనే అమ్ముతున్నాడు. మనకి వాడు తక్కువ తీసుకొని పోతున్నాడు. ఎంత తక్కువ తీసుకొని పోతున్నాడు? 42 తక్కువ తీసుకొని పోతున్నాడు. సో ఇంటూ 4 చేసుకుంటే దాన్ని మన రిమైనింగ్ ఏదైతే ఉంటుందో నెంబరు, రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉంటుంది? 6 units ఉంటుంది. సో దీనికి యావరేజ్ చేసుకుంటే ఒక నెంబర్ వస్తుంది, 28 వస్తుందండి. దాన్ని మనకి ఆల్రెడీ ఉన్న నెంబర్ 522 ఉంది. సో మన సెల్లింగ్ ప్రైస్ 550 రిమైనింగ్. సో y వాల్యూ ఈజ్ 550. ఫస్ట్ అన్ని షేర్స్ తీసుకున్నాం. తర్వాత వచ్చి ఒక నెంబర్ని యావరేజ్గా తీసుకున్నాం. తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని అంతా యావరేజ్ చేసుకొని ప్లస్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి 20% ప్రాఫిట్ అన్నాడు కదా, ఆ 20% దీన్ని యాడ్ చేసుకున్నాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ యావరేజ్ ప్రైస్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఏదైతే అమ్ముతున్నాడో దాన్ని వచ్చేసి డిఫరెన్స్ తీసుకొని మనకి ఒకవేళ వస్తుందా పోతుందా అది చెక్ చేసుకొని రిమైనింగ్ y వాల్యూ కనుక్కున్నాం. ఇదండి ఫస్ట్ వాల్యూ. సో అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్